తల్లి అంటే ప్రేమకు ప్రతిరూపం. బిడ్డ ఏడిస్తే ముందుగా పరిగెత్తేది తల్లే. తన ప్రాణం పోయినా పర్వాలేదు, బిడ్డను కాపాడాలనుకునేది కన్న తల్లి. కానీ అదే తల్లి పరాయి ప్రేమలో మునిగిపోయి తన 3 ఏళ్ల కొడుకు ప్రాణాన్ని తీసేస్తే క్షణికావేశమా, అక్రమ సంబంధం మోజా, లేక మానవత్వాన్ని మరిచిపోయేంత క్రూరత్వమా? నెల రోజుల పాటు సహజ మరణంగా కనిపించిన ఓ చిన్నారి మృతి ఒక ఫోన్ కాల్తో హత్య అని ఎలా బయటపడింది? భర్త చెవిన పడిన కొన్ని మాటలు పూడ్చిపెట్టిన నిజాన్ని ఎలా బయటకు తీశాయి? ఉత్తరప్రదేశ్లో కలకలం రేపిన ఈ కేసు వెనుక అసలు కథ ఏంటి? లెట్స్ వాచ్. ఉత్తరప్రదేశ్లోని మథుర జిల్లాలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం కారణంగా 3 ఏళ్ల అమాయక చిన్నారి ప్రాణం బలైంది. మథురకు చెందినటువంటి రుచి అనే మహిళ తన కొడుకును నెల క్రితం దారుణంగా హత్య చేయగా అసలు విషయం ఇప్పుడు బయటపడింది. జూన్ 28 ఇంట్లో తల్లి, కుమారుడు మాత్రమే ఉన్న సమయం. భర్త తన మెడికల్ షాప్లో పనుల్లో ఉన్నాడు. ఇదే సమయంలో మహిళ తనకు సన్నిహితంగా ఉన్న వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతుంది. ఫోన్ సంభాషణ కొనసాగుతూ ఉండగానే పక్కనే ఉన్న 3 ఏళ్ల చిన్నారి ఏడవడం మొదలుపెట్టాడు. సాధారణంగా అయితే ఏ తల్లైనా ముందుగా బిడ్డను సముదాయిస్తుంది. కానీ ఈ కేసులో మాత్రం పోలీసులు చెప్తున్న కథనం పూర్తిగా భిన్నంగా ఉంది. ఫోన్ సంభాషణకు అంతరాయం కలిగిందనేటువంటి ఆవేశంలో తల్లి చిన్నారిపై తీవ్రంగా ఆగ్రహించింది. చిన్నారి ఏడుపు ఆగకపోవడంతో అతని గొంతు నులివినట్లు పోలీసులు చెప్తున్నారు. కాసేపటికే బిడ్డ కదలికలు ఆగిపోయాయి. ఒక్క క్షణంలో జరిగిన ఈ చర్య ఓ కుటుంబ భవిష్యత్తునే చీకట్లోకి నెట్టేసింది. కానీ అక్కడితో కథ ముగ్గేలేదు. అసలు నేరాన్ని దాచిపెట్టేందుకు మరో నాటకం మొదలైంది. భర్తకు ఫోన్ చేసిన మహిళ బాబు ఒక్కసారిగా అస్వస్థకు గురయ్యాడని తెలిపింది. ఆ వార్త విన్న భర్త హుటాహుటిన ఇంటికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు కలిసి చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లినా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అదే రోజు చిన్నారికి పోలియో చుక్కలు వేసిన విషయం కుటుంబ సభ్యులకు గుర్తొచ్చింది. బహుశా వాటి వల్లే ఏదైనా సమస్య వచ్చుండొచ్చని వారు భావించారు. ఎలాంటి అనుమానం లేకుండానే చిన్నారి అంత్యక్రియలు పూర్తయ్యాయి. రోజులు గడిచిపోయాయి. కుటుంబం క్రమంగా విషాదం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. కానీ నేరం చేసిన వ్యక్తి మాత్రం తన మనసులో దాన్ని దాచుకోలేకపోయింది. నెల రోజుల తర్వాత మళ్లీ అదే వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతున్న సమయంలో ఆ రోజు జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ సంభాషించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అయితే ఈసారి విధి మరోలా పనిచేసింది. ఆమె మాట్లాడుతున్న మాటలు యాదృచ్ఛికంగా భర్త చెవిన పడ్డాయి. మొదట తాను విన్నది నిజమేనా అనే సందేహంలో పడ్డాడు. కానీ సంభాషణ పూర్తిగా విన్న తర్వాత అతనికి షాక్ తగిలింది. వెంటనే భర్త పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితురాలి కాల్ డేటాను పరిశీలించారు. ఒక వ్యక్తితో తరచూ ఎక్కువసేపు మాట్లాడుతున్నట్లు గుర్తించారు. తర్వాత నిందితురాల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా మహిళ తన కుమారుణ్ణి తానే హత్య చేసినట్లు ఒప్పుకుంది. ఇప్పటి వరకు సహజ మరణంగా భావించిన కేసు ఒక్కసారిగా నేరపూరిత మరణం కేసుగా మారిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. చిన్నారి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. వైద్య ఆధారాలు, ఫోరెన్సిక్ విశ్లేషణ, కాల్ డేటా ఈ కేసులో కీలక సాక్ష్యాలుగా మారనున్నాయి. అయితే ఈ ఘటనలో మరో ముఖ్యమైన అంశం ఏంటంటే నేరం జరిగిన రోజే ఎవరూ అనుమానించలేదు. కుటుంబ సభ్యులు కూడా అందుబాటులో ఉన్న పరిస్థితుల ఆధారంగా ఒక సహజ కారణాన్ని నమ్మేశారు. అందుకే చాలాసార్లు అనుమానం రాని మరణాల వెనుక కూడా వాస్తవాలు పూర్తిగా భిన్నంగా ఉండే అవకాశం ఉందని ఈ కేసు గుర్తు చేస్తోంది. అయితే ప్రతి అనుమానాస్పద మరణాన్ని నేరంగా చూడడం సరైంది కాదు. దర్యాప్తు, వైద్య ఆధారాలు, న్యాయపరమైన ప్రక్రియలే అసలు నిజాన్ని నిర్ధారిస్తాయి. వివాహేతర సంబంధాల కారణంగా భార్యాభర్తల మధ్య విభేదాలు, హత్యలు జరిగిన ఘటనలు గతంలో చాలానే నమోదయ్యాయి. కానీ ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళపై తన సొంత కుమారుణ్ణే హత్య చేసిందన్న అభియోగం ఉండడం సమాజాన్ని కలిచివేస్తోంది. ఒక బంధం కోసం మరో బంధాన్ని బలి చేయాల్సిన పరిస్థితి ఎందుకొస్తోంది? క్షణిక ఆవేశం, నియంత్రణ కోల్పోవడం, బాధ్యతలను మర్చిపోవడం ఇవన్నీ కలిసొచ్చినప్పుడు కుటుంబాలు ఎలా శాశ్వతంగా చిన్నాభిన్నం అవుతాయో ఈ ఘటన చూపిస్తోంది. ఈ కేసులో కోర్టు విచారణ, పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాలు, పోలీసుల దర్యాప్తు ఇవే తుది నిజాన్ని నిర్ధారిస్తాయి. పరాయి మోజు, క్షణిక సుఖం ఇవి ఎంతటి విలువైన బంధాలనైనా నాశనం అయ్యేలా చేస్తాయి. ఆలోచన కోల్పోయిన ఒక్క క్షణం ఓ అమాయక చిన్నారి ప్రాణాన్ని బలి తీసుకుంది.
తిరిగి రాని ఆ చిన్నారి నవ్వు జీవితాంతం మర్చిపోలేని ఓ తండ్రి ఆవేదనగా మిగిలిపోయింది. ప్రేమ, నమ్మకం, బాధ్యతలను మర్చిపోయిన చోట మిగిలేది పశ్చాత్తాపం, శోకం, శాశ్వతం, విషాదమే. ఈ ఘటన కూడా అలాంటి చేదు నిజాన్ని మరోసారి గుర్తు చేసింది.